ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమర్థవంతమైన వాటర్ మేనేజ్మెంట్తో కాకినాడ జిల్లాలో రైతులకు సాగు తాగునీటిని అందిస్తున్నామని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పారు. సీఎం చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఎల్నినో సమయంలో వరంగా మారిందన్నారు. దీని ద్వారా ఏలేరుకు నీరు వస్తోందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏలేరు ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. రైతాంగం అంతా కూడా చాలా బాధ్యతగా ఈ ఖరీఫ్ సీజన్ నీటిని చాలా జాగ్రత్తగా వాడుకుని పంటలు పండించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి రైతు మీద ఉంది. ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఉందో చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పథకం నుంచి వచ్చేటటువంటి నీటిని కృష్ణవరం లాకు ఎస్కేప్ దగ్గర నుంచి 1000 క్యూసెక్కుల లోపల ఉండే విధంగా దాన్ని మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అది కాక ఏలేరు నుంచి 200 మనం వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండవది పురుషోత్తపట్నం సెకండ్ స్టేజ్ ఉందో ఆ సెకండ్ స్టేజ్ లో 1400 క్యూసెక్కులు ఏలేరు రిజర్వేర్ లోకి వెళ్తుంది. ఒక 12-13 టీఎంసీ నీటిని నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటది. కృష్ణవరం ఎస్కేప్ దగ్గర నుంచి పిఠాపురం వరకు కూడా నీరు సక్రమంగా అందివ్వడానికి అవకాశం ఉంటది. ఈ టర్న్ సిస్టమ్ కొనసాగినట్టయితే ఆయకట్టు అంతటికి కూడా నీరిచ్చి పంటలు సమృద్ధిగా పండించుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.